शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा गणपति शरणमय मूल गणपति शरणमय गणपति वंदनमय मूल गणपति शरणमय మన గ్రామంలో వేయించేసినటువంటి మహాభాగవత జనేభ్యో నమః. ఓం నిరుపమకర చంద్రనిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్య నిస్తులో వెంకటేశః సమఖ్య శక్త భక్తౌ భరక్షేణ వదద హృదగే మే సాంగరక్తం విధన్వన్న భయవరదహస్తాం పద్మసింహాసనస్తాం కనకకమలయుగ్మ ప్రోల్లసత్వామి పద్మాధ్యాం కుంభస్తనాఢ్యాం ప్రదలయగణ శోభాం రాజలక్ష్మీ నామే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నరేపం శ్రీకేశవం కలతిలోద్ధుతరమ్య పద్మ చంద్ర ప్రభావ సుధ నిర్మల పాంచజన్యోజ్వలదేష్ణచక్రం వందే గదాధరమహం సురవృందవంద్యం అయం ముహూర్త సుముహూర్త అస్తు గ్రహాణావత్యంతానుకూల్యరావరసిద్ధిరస్తు వరదరం విష్ణుం సజవర్ణం చతుర్భుజం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే బలగ్నం త్వజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం తదేవ లక్ష్మీపదే ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్యేజసా భగవత కర్మణ భగవతానుగ్రహేతో భగవతానుజ్ఞాతో భగవంత్యాత్మా కర్మ కరిష్యామి తద్భగవానును మన్యతా గ్రామంతభూతానే విరాజా ప్రేతకుష్యకా వేదాత్రమసంకేతే రేవదా భూసంస్తుతో అవదర్పంపయే భూతాయే భూతా భగసంస్తుతా రేవదా విఘ్నకర్తారస్తే గచ్చంత అగ్నియా హరే మంత్రస్య హమేరో పుష్పరుషుః శ్రీకూర్మో దేవతా వినియోగః. అందరూ కూడా భూదేవిని తాకి నమస్కారం చేసుకోండి. పృథ్వీత్వయాదారోగా దేవిత్వం విష్ణునాథారయమాం దేవి పవిత్రం గురుశాసనాధారమనందం కూర్మరూపిణం సరస్వజద్యత్తం ఆత్మానందం భజే హరే అనంతాధనాయ నమః. తూర్పు దిక్కు వైపు నమస్కారం చేసుకోండి. 4 దిక్కుల
यं योगाधनाय नमः विमलाधनाय नमः కూర్మాధనాయ నమః దేవోదత్తం కృత్వా ఆజమ్య. అందరూ కూడా రోజులాగా ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః కేశవాయ నమః. బ్రహ్మకర్మ సమారభే ఓం ప్రణవస్య పరబ్రహ్మర్షి దేవే గాయత్రే ఛందః పరమాత్మా దేవత ప్రాణాయామే వినియోగః మహావోం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భద్రార్ధే వేదవరాహ కల్పే హైవస్వదమన్వంతరే హయమపాదే ద్వీపే భరతవర్షే ఖండే కళ్యాణ వేదిక సన్నిధౌ వర్తమానేన విగ్రహకృతో హేమంత ఋతో మార్గతీర్థమార్షే శుక్లపక్షే నవమ్యాషాఢా నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం దుర్విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య త్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవంతర్యామేత్యావతార స్వరూపస్య సీతారామలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్య శాంతనమా శుభా శుభతమా పూతా ఓలమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేఘుతమా అమృతా అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః తీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం పుష్పపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయనః సంప్రదం యచ్ఛామంత్రబోధం సభావః కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి జగౌతమే వేద విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా పూజాగ్రరాక్షసాం చిందే తత్కర్మ విఘాతునః కయానుకంభేస్మిన్ సాఫల్యం గురుకర్మసు ఉచ్చరాజనమద్భూతా శాఖాయా పల్లవత్వజా కుంభే కర్పయామి సర్వదో జామనత్తయే నాళికేరజమద్భూతా త్రినేత్రారసంహతా ఆదృతం సర్వం పాపం పీడాంచమేనుదా శ్రీరత్నాని దాశుజే స్వాదశపితాపకః భాగం చిత్రమేమహే అస్మిన్ కుంభే ఏ శతం వరుణ ఏ సహస్రం యజ్ఞయాపా సావితదా పురుత్రా ఓం వరుణమావాహయామి పరమావాహయామి వరుణాయ నమః సమర్పయామి వరుణాయ నమః సమర్పయామి వరుణాయ నమః సమర్పయామి వరుణాయ నమః ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః అక్షరమంత్రస్నానం సమర్పయామి వరుణాయ నమః వస్త్రోత్తరీయాభరణాచలంకరణార్థం పుష్పమాలికాం ధారయామి వరుణాయ నమః వేదసే నమః పీతాంబరధరాయ నమః ఆదత్పదగే నమః గంగాదిగర్భతీర్థజలాయ నమః నానావిధవర్ణవద్రపుష్పాక్షతాం సమర్పయామి దీపమాగ్రాపయామి దీపద్దర్శయామి అర్ఘ్యం నివేదయామి ఆచమనీయం సమర్పయామి అర్చనాకైంకల్యతాఫలదుచ్యత్వ సుభక్తకదలీఫలాన్ నివేదయామి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ పానీయత్యాచమనీయం సమర్పయామి తాంబూలాంత సర్వోపచార పూజాని సమర్పయామి సురేశ్వరాయ విద్మహే వాజస్థాయ ధీమహి కళ్యాణగర్భతీర్థజలాయ నమః ఆనందమంగళకర్పూర నీలాజనం దర్శయామి గోవింద గోవింద పురణాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి ఆదో నిర్విఘ్నేన ప్రతిమావాప్యత విశ్వక్సేనారాధనం కరిష్యే సకల్పపద ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాజకే కరదాజకే శంఖదండవదధానం ఏకస్యామం సుపర్మగుణం వేదవస్త్రం సుపాంగం ధ్యాయేర్దేవం విదేదరజం సూత్రవత్యాగమేతో వేరాజన్నే జ్యోతంనిదత్తాయాత భగవాన్ దివ్యోదాంతస్యాంతో జనప్రియః సూత్రపదే జయా సహయోజతపరం జ్ఞా దేవతాభిరణమన్యతా ఓం విశ్వక్సేనమావాహయామి రమావాహయామి విద్యానమాహినమావాహయామి రామజయామావాహయామి పంచోపచారే రాత్రం పరికల్ప్య సూత్రపదే జయాదైత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఉపచారిక మంత్రస్నానాన్ని సమర్పయామి ఓం వీం ఓం సుం ఓం జో సమాగంధస్వరపర్జుషతా శ్రీచందనం భర్గో దేవస్య ధీమహి ఓం విశ్వక్సేనాయ నమః ఓం హరాయ నమః
ఓం నిత్యానపాహినే నమః శుక్రవత్యై నమః ఓం జయాయే నమః శుక్రవదే దయాలయలత్రే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పపూజాక్షరాన్ని సమర్పయామి గోదం వృణీమహే హోతారం విశ్వవేదసాం అశ్వయజ్ఞ శుక్రవదే దయాలయలత్రే విశ్వక్సేనాయ నమః రూపమాగ్రాపయామి దీపం దర్శయామి అర్ఘ్యం నివేదయామి ఆచమనీయం సమర్పయామి అన్నాయాయ వేదయే గుణానో హవ్యదాతయే విశ్వక్సేనాయ నమః కదలీఫలం నివేదయామి ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శాస్త్రం యజ్ఞయాపాసావిదా పుత్ర ఏభ్యో నరజముదోదవిన్నర విద్వే దేవామంజంతు వరద సమర్పయామి తాంబూలం సర్వోపచారాన్ని సమర్పయామి హస్తాయ మంగళం శాంతమూర్తయే సర్వవిఘ్న వినాశాయ విశ్వక్సేనాయ విశ్వక్సేనాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి ఓం భూః పూర్వోక్తయంకల ప్రకారేణ భవద్భిరనుగ్రహాదాయ పుణ్యం పుణ్యాహం వాదయిష్యే పుణ్యాహం కరోమి స్వస్తి ప్రోక్షిత ప్రియా ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః ఓమతో దేవావంతరాయ విష్ణుర్వచక్రమే విష్ణుర్వచక్రమే త్రేదానదరే పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః విష్ణుకర్మాణి పశ్యదయతో వ్రతాని భస్మతే విష్ణు పరమం పదకం సదావశ్యం సూరయః ప్రాజోమి పుణ్యమోజాగ్రవాగం తస్సమిందదే ద్రవణదస్తురస్య ద్రవణోదాసనరస్య ప్రియం సదే యాసనే వాలేయా రాగాయా సరస్వతి స్వాహదాకీర్ణామన్యమానామత్యమ్మత్యజోహవీమి హృదయ జాతవేదము లోకమగ్నే తృణవస్యోనః ప్రజామ్య గోపాజామృతత్వాజ జీవసే సుప్రామాణం పృథువేంద్యామనేచకం సుధర్మానమజితకం సుప్రణీతి శివాజరాయ సతవేర్యాయ సతోదయే విమాతిశాహే దక్షిణావదామి ధమాన చిత్రా దక్షిణావదాం దివిసూర్యా నక్షత్రం తద్భక్తర్వేదవ్యశో నక్షత్రం నైతే ఏవ కురుతే స్వస్తి స్వస్తి ఆత్మదర్శనాత్ స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి దేవతా ప్రీత్యర్థం ఏతదో ముప్పిన వారి కూడా ప్రజానాం బ్రాహ్మణాన్ సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధచోరదుర్భిక్ష అనావృష్టిరాజవాదాది సర్వభద్రవశాంతి భవంతో పుణ్యాహవర్తిం భవంతో సమృద్ధి పుణ్యాహ సమృద్ధి హేరణాయ దక్షతే సుమతమానదస్తస్య పాదయదేవనః మాతరః తస్మారంగమావోజస్సక్షయాజన్మదా గర్భంధరే విరూపాస్తానాభవంతో దేవాదేవి కృణవంతి భక్షయ్యా అంతరిక్షే బహుదా భవంతి శుక్రాస్తానాభవంతో శుభయాదనువోపస్మితత్వజం మే సంప్రీతిరహావణ తదాహతే నద్యో నామస్తదా భవనామాని సందవః రావణేన సేవకం సమవల్కత
నాజంద్రావో యదేస్తస్మాదావో నస్తనాః నామద్దుస్కందమానా అవేవరదహోయకో ఇంద్రావశక్తవర్తే వేస్తస్మాత్ వారణామవోయకం దేవాదేవాప్యనిస్తస్యందమానా యుధావశో పురాణశర్మహేన జగత్మాదు జగముచ్యతే ఆభాభృతభినాభాసోగ్నిశోమావిభ్రత్యాపహితా తీవ్రోరసాముద ప్రజామరంగమామా ప్రాణేన సహవర్చసా ఆపస్యామి తవాసురామ్యామాగోషో గచ్చతివాంగాసా భేదానో మృదస్కదరి హిరణ్యవర్ణాద్రుపం యదావహ ఆపాశ్యామయోపవస్థానమూర్జేతధాతన అహేరణాయ దక్షతే సూతమార్తస్తస్య పాదేదేనః సుధైరవ మాతరః తస్మారంగమావభోజస్సక్షయా నిర్మదా ఆవాదనయథాజనః స్వాంతరిక్షేతస్వ పృథివ్యా సంభవ బ్రహ్మవర్జనమద బ్రహ్మవర్జనాయత్వా దేవా పవిత్రేణ ఆత్మానం మనదేతదా సత్యావరణ సమీచ్య గాతం యజ్ఞాయ పాతం యజ్ఞపదయే స్వస్తిరస్తునః ఊర్ధ్వన్యగాదభేదజస్తద్విపదే ఓం శాంతి 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 మహదో మహీయానాత్మా గుహాయాని ప్రాణ ప్రభవంతి తస్మాత్కార్య సమిత సప్తజిహ్వా సప్తహిమే లోకాయ శిఖరంతి ప్రాణా గుహాదయా విహితా సప్తసప్తాః తదస్య విశ్వామోషదయోరసాస్య ఏనైష భూతస్యుస్తత్యంతరాత్మా రాజా ఆత్మా వరుణోరైదుదైవ దక్షిణాగ్నయే హిరణ్యో ధాత్రే సముద్రమావిశాత్మరమండహాంతో స్నేహ సర్వాధిక సర్వదత్తే శర్వః విశ్వక్షేరాజర్మావం పరపాద్యర్గాచమనీయం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి. హరిహో చక్కగా శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణంగా చెప్పుకునేటువంటి వైభవాన్ని ఈరోజు మన గ్రామంలో అత్యంత వైభవపేతంగా వైఖానస ఆగమ శాస్త్ర విధానోక్తంగా స్వామివారి యొక్క దివ్య వైవాహికోత్సవాన్ని చక్కగా ఆచార్య స్వామి వారు నిర్వర్తిస్తున్నటువంటి వారు. చక్కగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటిదే ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వర పూజా కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. కానీ వైష్ణవ సాంప్రదాయంలో విఘ్నేశ్వర పూజ అనేటువంటి కార్యక్రమం ఉండదు, విశ్వక్సేనారాధన ఉంటుంది. కాబట్టి చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి ఆ విశ్వక్సేన స్వామి వారిని ఆవాహన చేసి వారికి త్రయోదశ ఉపచారాలు సమర్పించి ఈ కళ్యాణోత్సవం ఆద్యంతము కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యే విధంగా మమ్మల్ని మా గ్రామాన్ని అనుగ్రహించమని చెప్పేసి ముందుగా సేనాధిపతి ఉత్సవంగా సేనాధిపతి యొక్క అనుజ్ఞతో చక్కగా కళ్యాణోత్సవం ప్రారంభమైనటువంటిది. తర్వాత స్థల శుద్ధి కోసము ద్రవ్యశుద్ధి కోసం అని చెప్పేసి స్వస్తి పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి వారు నిర్వర్తించినటువంటి వారు. మనం చెప్పుకుంటూ ఉంటాం పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎవరు? ఆ కోదండరాముడు. అంటే సాధారణంగా స్త్రీ పురుషుణ్ణి చూసి మోహించడం సహజం, అంతే కదా. కానీ రాముణ్ణి చూసి ఎవరు మోహించారో తెలుసా? పురుషులే మోహించారటండి. పురుషులు అంటే ఎలాగా మామూలుగా ఉండేటువంటి పురుషులు కాదు. ఆయన సర్వాభరణాలతో సర్వ అలంకారంతో ఉన్నప్పుడు రాముడు అందము కాదు. ఆయన అన్ని ఆభరణాలు విడిచిపెట్టేసి పట్టు పీతాంబరాలు విడిచిపెట్టేసి నారచీరలు కట్టుకుని చక్కగా జటాజూటం ముడి వేసుకుని ఆ యొక్క విల్లు పట్టుకుని అరణ్యంలో వెళ్ళిపోతూ ఉంటే సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి ఎంతో మునులు ఋషులు కూడా స్వామి యొక్క రూపాన్ని చూసి మోహించారటండి. అర్థమైందమ్మా? అందుకనే స్వామివారి యొక్క రూపం పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అటువంటి దివ్యమంగళ విగ్రహంగా ఉండేటువంటి ఆ కోదండరామస్వామి వారికి ఈ రోజు మన ఇంటి ఆడపిల్లగా ఆ జానకమ్మని మన గ్రామస్తులంతా కలిపి స్వామివారికి వైవాహికోత్సవంలో కన్యాదానం చేయటం కోసం అని చెప్పేసి చక్కగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం
శ్రీరా నా జాతి నాడు శ్రీరా నా జాతి గర్వ శ్రీరా నా జాతి వీళ్ళు శ్రీరా నా జాతి వ్యక్తి శ్రీరా నా జాతి వీళ్ళు శ్రీరా నా జాతి వ్యక్తి శ్రీరా 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 లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలో నసీరా లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలో నసీరా చూస శ్రీరా నా కవిత కూడా శ్రీరా నా ఆత్మలోన శ్రీరా నా ఆత్మలోన శ్రీరా నా గతమ చూస శ్రీరా నా కవిత కూడా శ్రీరా నా ఆత్మలోన శ్రీరా నా ఆత్మలోన శ్రీరా ప్రతి వీధిలోన శ్రీరా ప్రతి వాడలోన శ్రీరా ప్రతి వీధిలోన శ్రీరా ప్రతి వాడలోన శ్రీరా ప్రతి గుంటలోన శ్రీరా ప్రతి గంటలోన రక్షోహామి వజాదనః కర్ణామగో మాతా యోజక్వస్తకండుతే దత్రణే తనయదామయదనిష్కృతా అన్యాపత్వన్యాన్యస్వ ఉపావత సర్వావోషధయ సంవిధాన ఇదం మే ప్రాపదావదః నమః ఏతాని బీజాని వాపయామి ఇంద్రాయ నమః ఏతాని బీజాని వాపయామి యమాయ నమః ఏతాని బీజాని వాపయామి వరుణాయ నమః ఏతాని బీజాని వాపయామి కుబేరాయ నమః ఏతాని బీజాని వాపయామి పదే నమస్యామి సర్వకర్మ ఫలప్రదా కుర్వంతఫలం కర్మ కుర్వంతఫలం సత్యాంకురార్పణ దేవతా భూమానంద మంగళ కర్పూర నీరాజనం దర్శయామి జై శ్రీరామ్ హరి ఓం. చక్కగా స్వామివారి యొక్క దివ్య వైవాహికోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు అక్కడ ఆచార్య స్వామి వారు అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి వారు. అంకురము అంటే ఏమిటి? అంకురము అంటే మొలక. చక్కగా నవధాన్యాన్ని తీసుకుని వచ్చి నానబెట్టి సారవంతమైనటువంటి మట్టిలో ఉంచినప్పుడు చక్కగా అవి మొలకెత్తుతూ ఉంటాయి. నవధాన్యము అంటే ఏమిటి? 9 రకాల ధాన్యాలు, అంతే కదా? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే యథార్థానికి నేను అన్నది నవధాన్యము అంటే నవదంపతులు అంటే ఎవరు? 9 మంది దంపతులు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, నవధాన్యము అంటే ఏమిటి? కొత్తగా పండినటువంటి ధాన్యము. మనకి ఆగమ శాస్త్రంలో 28 రకాల ధాన్యాలు చెప్పబడి ఉన్నాయి. అంటే ఎప్పుడైనా మనం చేలో పంటగా వేయాలి అంటే కొత్త ధాన్యాన్ని తీసుకుని వచ్చి నానబెట్టి చక్కగా మట్టిలో ఉంచినప్పుడు చక్కగా బాగా ఏపుగా మొలకెత్తుతాయి. కాబట్టి నవధాన్యము అంటే చక్కగా కొత్తమైనటువంటి ధాన్యము అని అర్థం. నవధాన్యములు అంటే నిన్నటి రోజు రాత్రి మనం చేసుకున్నాం కదా నవగ్రహ హోమంలో వాడేటువంటివి, అవ నవధాన్యములు. ఇవి నవధాన్యము చక్కగా తీసుకుని వచ్చి అక్కడ అంకురారోపణ కార్యక్రమాన్ని చేసినటువంటి వారు. అలా సద్యో అంకురార్పణ చేయడం చేత ఎక్కడైతే ఆ అంకురార్పణ జరుగుతుందో ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందటండి. పాడి పంట సమృద్ధిగా ఉంటుంది ఆ యొక్క భగవదానుగ్రహము చేత అని చెప్పేసి ఆగమశాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి అక్కడ సద్యో అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తించినటువంటి వారు. ఇప్పుడు చక్కగా ఇప్పుడు రక్షాసూత్ర ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామినః వైవాహికోత్సవ కర్మాంకో
రక్షాబంధన సూత్ర ఆరాధనం చ కర్మ కరిష్యే హవ్యామన దశతే నాగో దదగం హనామి ధరగో దభ్యః ఉదయన దత్తమదజాపాయం సేయన్మాన సుదయపామక ఓం సన్నాన సత్తాన వదాజహత్త స్వయంవరక్రే మృదయే మృదాయ సమావాహయామి సాగే ఋషిమావాహయామి సమావాహయామి నాగరాజమావాహయామి సూత్రే దేశాయ నమః పుష్పేర ఆదరం పరికల్పయామి ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఉపచారిక మంత్రస్నానం సమర్పయామి వస్త్రోత్తరీయాభరణాచలంకరణార్థం పుష్పం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి ఓం శేషాయ నమః సహస్రశీర్షాయ నమః ఆనందాయ నమః నాగరాజాయ నమః సూత్రే దేశాయ నమః ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి అర్ఘ్యం నివేదయామి ఆచమనీయం సమర్పయామి నమో నారాయణాయ పానీయమాచమన్యం సమర్పయామి భగవాసనో తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి ఓం స్వస్తి నామేతామస్మినాభగ స్వస్తి దేవీంద్ర నిర్మలా వాజపప్రవామహై సోమో స్వస్తి భువన శ్రేయస్పతి దేవానా అద్యా స్వస్తయే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద హరి ఓం. స్వామివారి యొక్క దివ్య వైవాహికోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ ఆచార్య స్వామివారు రక్షాసూత్ర ఆరాధన అనేటువంటి కార్యక్రమానికి స్వామివారిని ఆవాహన చేసి చక్కగా వారికి అర్ఘ్య పాద్య ఆచమనాలన్నీ కూడా చక్కగా సమర్పిస్తున్నటువంటి వారు ఆచార్య స్వామివారు. మనం సాధారణంగా పూజ చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో పూజ చేసినప్పుడు ఉపచారములు అంటారు. ఉపచారము అంటే అర్థం ఏమిటి అంటే ఉప అంటే దగ్గరగా ఉండి, చారము అంటే చేయుట అని అర్థం. అంటే దగ్గరగా ఉండి చేయటము అంటే ఏదో శారీరకంగా దగ్గరగా కూర్చుని చేయటము కాదు. మీకు ఇంకా బాగా చెప్పాలి అంటే మన ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి కావాలి రావాలి అనుకునేటువంటి వ్యక్తి మీ ఇంటికి వస్తానంటే ఎలా ఉంటుంది? ఆ రోజు ఏ కంచకామకోటి పీఠాధిపతో మన ఇంటికి వస్తానన్నారు అనుకోండి జగద్గురువులు, ఆ రోజు మనకు ఎంత ఆనందంగా ఉంటుంది. స్వామివారు వస్తారు కాబట్టి ఆ స్వామివారికి అవసరమయ్యేటువంటి ఏవైతే ఉపచారములు ఉంటాయో, అంటే ఆయనకు వస్తే మర్యాద చేయడానికి ఏవైతే సంభారములు ఉంటాయో అవన్నీ సిద్ధం చేసుకుంటాం. చక్కగా ఇల్లు అంతా కూడా శుభ్రం చేస్తాం. మనం చక్కగా తయారయ్యి స్వామివారు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వాకిట్లో నుంచి ఎదురు చూస్తూ ఉంటాం. చూసేటప్పుడు ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆయన సత్యదండం పట్టుకుంటే ఎలా ఉంటారు, కాషాయ వస్త్రం కట్టుకుంటే ఎలా ఉంటారు, ఆయన నడిస్తే ఎలా ఉంటారు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటారు, మనం ఆలోచన చేస్తామే, అదే ధ్యానము. తర్వాత రాగానే ఏం చేస్తాం? స్వాగతం పలుకుతాం కదా, ఆవాహనం. తర్వాత రాగానే ఏం చేస్తాం? ముందు కూర్చోబెడతాం ఆసనం వేసి, ఆసనం సమర్పయామి. తర్వాత స్వామివారికి చక్కగా భార్య నీళ్లు పోస్తూ ఉంటే చక్కగా భర్త కాళ్ళు కడుగుతూ ఉంటారు కదా, పాద్యం సమర్పయామి. తర్వాత ఆయనకి చేతులు కడుగుతూ ఆయనకి నీళ్ళు ఇస్తాం కదా, అర్ఘ్యం సమర్పయామి. రాగానే కాసిన మంచి నీళ్ళు త్రాగండి అని చెప్పేసి నీళ్ళు ఇస్తాం కదా, ఆచమనం సమర్పయామి. స్వామి ఎక్కసరి వడ్డిస్తే నైవేద్యం, తాంబూలం. ఎవరైనా మన ఇంటికి వస్తే చేసే మర్యాద అదే కదా. అక్కడ వ్యక్తిగా ఉంటారు కాబట్టి శారీరకంగా చేస్తాం. ఇక్కడ భగవంతుడు వ్యక్తిగా లేడు, భగవంతుడు శక్తి స్వరూపంగా ఉన్నారు కాబట్టి ఈయనకి మానసికంగా చెయ్యాలి, అంటే మనసుతో దగ్గరుండి చేయటం కాబట్టి దీని ఉపచారములు అంటారు. చక్కగా వైకుంఠంలో ఉండేటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉండేటువంటి కోదండరామస్వామి వారిని ఆ వైవాహికోత్సవంలో కళ్యాణ మండపం పైకి ఆవాహన పలికి వారికి అర్ఘ్య పాద్య ఆచమనాలు సమర్పించినటువంటి వారు. ఆయనతో పాటుగా మనమ్మ ఎవరు? జానకమ్మ, సీతమ్మ వారు. ఆవిడకు కూడా చక్కగా అయోనిజగా భూమి నుంచి ఆవిర్భవించి ఉన్నటువంటి తల్లి. ఆ తల్లికి కూడా చక్కగా ఉపచారాలన్నీ కూడా ఆచార్య స్వామి వారు సమర్పించిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా రక్షాధారణ చేస్తారు. మనం కళ్యాణ కంకణం అంటాం కదా, స్వామివారికి చక్కగా ముందుగా ఆ రక్షాసూత్రాన్ని స్వామివారికి తర్వాత అమ్మవారికి ఇరువురికి కూడా చక్కగా సమర్పణం చేస్తారు. మనందరం కూడా వీక్షిద్దాము, తరిద్దాం వాయిద్యం. కృష్ణస్వాం రక్షద
రామస్వామినః రక్షాబంధనం ధారయతి శ్రీయాని వ్యాజశ్రియం వయోజనతుభ్యో దదాతి ఉత్పన్నాం క్షుజక్నగోర్వందన పూర్వకం దక్షిణపరంగదోదీ తీరుందకో సమ్యక్ సుమనః సర్వే రక్షन्तు సీతారాములిద్దరికి కూడా రక్షా సూత్రాన్ని ధరింపజేసినటువంటి వారు చక్కగా స్వామివారికి అమ్మవారికి కూడా నీరాజ దర్శనం జరుగుతుంది. సార్వభౌమాయ మంగళం. చక్కగా కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేసినటువంటి వారు ఆచార్య స్వామి వారు. ఇప్పుడు రక్షాసూత్ర ధారణ అయిన తర్వాత మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమిటది? మీ అందరికీ కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేశాం. ఇప్పుడు శ్రీ రామభక్త హనుమాన్ కి
वायुव्यादाग्नेयान्तम् उपां सुरां स्वाहा ईशानान्दो इन्द्राय स्वाहा चक्षुषे भूत्वा अग्नये स्वाहा सोमाय स्वाहा जातवेद पुरस्तादग्ने विद्यकर्म क्रियमाणं गधेदम् शत्वेदियादकस्वादयागास्तां पुरुषान्तरेण स्वाहा आदिरत्ये वद्यते हं विधरणेदे तान्नाकुदस्वदारया सुकुम्रातरिमः स्वाहा देव्यै स्वाहा जगुभातन्ये स्वाहा देव्ये स्वाहा 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 पूर्णवस्व स्वाहा तेन त्वाभिधारयामि दशदेव क्षय्या अग्नये स्वाहा स्वाहा सोमाभ्याग स्वाहा स्वाहा ब्रह्मणे स्वाहा स्वाहा वसुभ्य स्वाहा स्वाहा पुत्राभ्य स्वाहा श्रीमहाविष्णवे स्वाहा 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 आदित्येभ्य स्वाहा पुष्पे स्वाहा अक्षरेव सोमाय स्वाहा यज्ञाय स्वाहा यज्ञदेवाय स्वाहा यज्ञदेवतस्वेभ्यो देवेभ्य स्वाहा पर्याभिहार्याचरं दावित्र्या गृहीत्वा जिह्वाव्यावृते जुहोते धियाजन प्रचोदयात् ॐ नमः स्वाहा ॐ भर्भवस्व स्वाहा अग्नेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः ॐ भोः अस्यां जनपूर्वोक्तजङ्गलप्रकारेण प्रतिष्ठापनाख्यकर्मणे स्वरमन्त्रलोपस्तण्डल परिस्फुरणादि सर्वप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवावतरोहमं होष्ये परमतेन मन्यस्व देवदविदप्रसवा सप्तनाम विस्वाहा नमो नमः शिवाकुन्दरे स्वाहा कर्माणि कारयन् स्वाहा स्वाहा चक्षुरातरतु स्वाहा विस्मार्यत् परमं वदतु स्वाहा स्वाहा भूर्भवस्व स्वाहा अनुमतेन्वमग्स्ताः देवदविदप्रासावेः హరి ఓం. చక్కగా స్వామివారి యొక్క దివ్య వైవాహిక ఉత్సవంలో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ ఆచార్య స్వామి వారు అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వారు. చక్కగా స్వామివారి కళ్యాణోత్సవంలో వైవాహికోత్సవం పూర్తయిన తర్వాత ప్రధాన హోమం, ప్రవేశ హోమం, లాజహోమం అనేటువంటి దివ్యమైనటువంటి హోమాలు ఉంటాయి. కాబట్టి ఆ హోమాల కోసం అని చెప్పేసి ముందుగా అగ్ని పురుషుడిని ఆవాహన చేసి వారికి చేసేటువంటి ఉపచారాలన్నీ కూడా చక్కగా సమర్పించినటువంటి వారు. ఇప్పుడు కళ్యాణోత్సవంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటంటే ఈ కళ్యాణం చక్కగా స్వామివారు ఎప్పుడో జనక మహారాజు, అదేవిధంగా ఇటు దశరథ మహారాజు ఇద్దరు కలిసి కదా చేసినటువంటి వారు. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి స్వామివారి యొక్క కళ్యాణం ఇవాళ మన గ్రామంలో విశేషించి ఇప్పుడు చక్కగా స్వామివారు మనకి వరుడుగా దొరికి ఉన్నటువంటి వారు, వధువుగా మన ఇంటి ఆడపిల్లగా ఉన్నటువంటిది జానకమ్మ. ఎప్పుడో జరిగిపోయినటువంటి కళ్యాణాన్ని మనం అందరం కూడా మళ్ళీ చూసేటువంటి భాగ్యాన్ని మనకు కటాక్షించడం కోసం అని చెప్పేసి సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు వరుడుగా కూర్చున్నటువంటి వారు. మనందరికీ కూడా కన్యాదాన ఫలితం ఇవ్వాలని చెప్పేసి జానకమ్మ మన ఇంటి ఆడపిల్లగా ఉంది. కాబట్టి అసలు ఈ కళ్యాణం ఎందుకు చేయాలి, అలా చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనందరి చేత కూడా ఆచార్య స్వామి వారి సంకల్పాన్ని చెప్పిస్తారు. ఇప్పుడు ఆయన ఎవరు? భగవంతుడు. రాముడు సాక్షాత్ భగవత్ స్వరూపము. ఆయన భగవంతుడైతే మనందరం ఏమవుతాం? ఆయనకి మనకున్న సంబంధం ఏమిటి? ఆయన భగవంతుడైతే మనం భక్తులం. కాబట్టి మన భక్తులం అందరం కూడా భక్త సంకల్పము అంటారు. చక్కగా అందరూ కూడా ఎడమ చేతిలో ఇక్కడ ఉండేటువంటి పీటల మీద కూర్చున్న వాళ్లే కాదు, మిగతా పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ ఎడమ చేతిలో కుడి చేయి బోర్లించుకుని మీ కుడి తొడ పైన పెట్టుకోండి. దీన్ని సంకల్ప ముద్ర అంటారు. ఎడమ చేతిలో కుడి చేయి బోర్లించి కుడి తొడ పైన పెట్టుకోండి. చక్కగా ఇక్కడ ఆచార్య స్వామి వారు మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపజేస్తారు. మనందరం కూడా మన సంకల్పాన్ని స్వామివారికి విన్నవించుకుని తరిద్దాము. గోవిందా, జై శ్రీరామ్.
మా అందరూ కూడా రామాయ రామాయ రామభద్రాయ రామభద్రాయ రామచంద్రాయ రామచంద్రాయ వేధసే వేదసే రఘునాథాయ రఘునాథాయ నాథాయ నాథాయ సీతాయాః సీతాయాః పతయే పతయే నమః నమః భగవతో భగవతో బలేన బలేన భగవతో భగవతో వీర్యేణ వీర్యేణ భగవత్ భగవత్ తేజస తేజస భగవతః అనుగ్రహీతో అనుగ్రహీతో భగవన్ భగవన్ ధ్యాత్వా ధ్యాత్వా భగవతో భగవతు కర్మ కర్మ కరిష్యామి కరిష్యామి తతు తతు భగవాన్ భగవాన్ అనుమన్యత అనుమన్యత శ్రీ శ్రీ గోవింద 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 మహావిష్ణోః మహావిష్ణోః ఆగ్నేయ ఆగ్నేయ ప్రవర్తమానస్య వర్తమానస్య అద్య అద్య బ్రహ్మణః బ్రహ్మణః ద్వితీయ ద్వితీయ పరార్థే పరార్థే శ్వేత శ్వేత వరాహ వరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలయుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శతాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణ దక్షిణ దిగ్భాగే దిగ్భాగే శ్రీరంగస్య శ్రీరంగస్య ఉత్తరదేశే ఉత్తరదేశే కృష్ణ కృష్ణ గోదావర్యోర్ గోదావర్యో మధ్యదేశే మధ్యదేశే భగవదాలయ భగవతాలయే కళ్యాణ కళ్యాణ మండప మండప సన్నిధౌ సన్నిధౌ అస్మిన్ అస్మిన్ దేశే దేశే వర్తమానే వర్తమానే వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాధి ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే స్వస్తి శ్రీ స్వస్తి శ్రీ క్రోధి క్రోధి నామ సంవత్సరే నామ సంవత్సరే దక్షిణాయనే దక్షిణాయనే హేమంతరుతో హేమంతరుతో మార్గశిరమాసే మార్గశిరమాసే శుక్లపక్షే శుక్లపక్షే సప్తమ్యోపరి సప్తమ్యోపరి అష్టమ్యాయ అష్టమ్యాయ శుభతిథౌ శుభతిథౌ భానువాసర భానువాసర యుక్తాయాం యుక్తాయాం శతభిష శతభిష నక్షత్ర నక్షత్ర యుక్తాయాం యుక్తాయాం శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ శుభముహూర్త శుభముహూర్త ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య అస్య దేవ దేవ దేవస్య దేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రియః శ్రియః పతేః పతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమతో శ్రీమతో అఖిలాండ అఖిలాండ కోటి కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య ఆదిమధ్య ఆదిమధ్య అంత్య అంత్య రహితస్య రహితస్య అవాప్త అవాప్త సమస్త సమస్త రామస్య రామస్య సాధుజన సాధుజన ప్రార్థన ప్రార్థన సార్థకే సార్థకే చరణ చరణ యుగల యుగల వైభవ వైభవ ఉద్భాసితస్య ఉపాసితస్య సేవ్యమాన సేవ్యమాన మునిజన మునిజన హృదయారవింద హృదయారవింద నివాస నివాస రసికస్య రసికస్య శ్రీ శ్రీ హనుమతు హనుమతు సీత సీత లక్ష్మణ లక్ష్మణ పరివార పరివార సమేత సమేత శ్రీ శ్రీ కోదండ కోదండ రామ రామ చంద్ర చంద్ర స్వామినః స్వామినః వైవాహిక వైవాహిక కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం అస్య అస్య యజమానో యజమానో యజమానస్య యజమానస్య అందరూ కూడా మీ యొక్క గోత్రాన్ని ఒక్కసారి మనసులో చెప్పుకోండి. ఇంటి యజమాని పేరుని, వారి యొక్క ధర్మపత్ని పేరుని, మీ యొక్క పిల్లల పేర్లని, మీ బంధువుల పేర్లని, మీ వ్యాపార సంస్థల పేర్లని అన్నింటినీ కూడా ఒక్కసారి మనసులో చెప్పుకొని మీకు ఏవైతే కోరికలు ఉంటాయో అవి ఒక్కసారి స్వామివారికి విన్నవించుకోండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సతు సంతాన సౌభాగ్య శుభఫల అవాప్యర్థం వారి గూడెం గ్రామ ప్రజానాంచ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య
సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం వైవాహిక కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన వయం ధారయిష్యే సర్వం శ్రీ హనుమతు సీత లక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ రామ చంద్ర స్వామినః దేవత దివ్య పాదారవింద అర్పితం అస్తు. జై బోలో రాజా రామచంద్ర భగవాన్ కి, మాతకు లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమాన్ కి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చలగి వసుధ గలిచిన పాదము కలితలమోపిన పాదము చలగి వసుధ గలిచిన పాదము కలితలమోపిన పాదము కలక గగనము సన్నిధ పాదము కలక గగనము సన్నిధ కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాపుతల నిడిన పాదము కామిని పాపము కడిగిన పగడి పాదము ప్రేమతో సీసతి పిసిగడి పాదము కామిని తులగము పాదము ప్రేమతో సీసతి యజమానోసో ఆయురాశా అజస్త్వమాస్తే సవరస్యామాశాస్తే సుమంగళీర్యం వదోరిమాకుం సమేతమస్యత సౌభాగ్యమస్తే దత్వాజదాస్తం విపరేతనా తేజో వత్సావస్సుత ప్రసమే అస్మినాభ్యాం గోష్ఠహస్తాభ్యాం. చక్కగా స్వామి వారికి అమ్మవారికి ఇరువురికి కూడా మన గ్రామం తరపున చక్కగా పట్టు వస్త్రాలు సమర్పణం చేసుకున్నటువంటి వారు ఆచార్య స్వామి వారు చక్కగా ముందుగా రామచంద్ర ప్రభువుకి విశేషంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నటువంటి వారు
అందరం కూడా వీక్షిద్దాము ధరిద్దాము. సుమంగళీర్యం వదోరిమాగం సీతాదేవ్యే నమః పుష్పం సమర్పయామి. చక్కగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణోత్సవంలో భాగంగా కాళ్ళు కడిగి ఆ నెత్తడి నీళ్లు చల్లుకుంటాడు. మరి ఆ యొక్క వరుడు యొక్క వరపూజ చేసుకుని ఆ కళ్యాణ కంకణాన్ని ధరిస్తాడో అప్పుడు సాక్షాత్ లక్ష్మీనారాయణ నెత్తి నీళ్లు చల్లుకుంటే ఎంత పుణ్యం వస్తుందో వివాహంలో అల్లుడు గారి కాళ్ళు కడిగిన అంత పుణ్యం వస్తుంది. అందుకనే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. మన అదృష్టమేమో కానీ వాడు మన ఇంటి వరుడెవరు? సాక్షాత్తు ఆ యొక్క కోదండరామస్వామి వారు మన ఇంటికి అల్లుడుగా రాబోతున్నారు. మన ఇంటి ఆడపిల్లైనటువంటి ఆ జానకమ్మని స్వామివారికి కన్యాదానం చేయటం కోసం అని చెప్పిన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అయ్యా సావధానంగా ఉండండి అయ్యా, శుభముహూర్తం సమీపిస్తుంది అని చెప్పేసి చక్కగా లగ్నాష్టకాల్ని పఠనం చేస్తారు. తర్వాత చూర్ణికా పఠనం చేస్తారు. అంటే అసలు వైకుంఠం ఎలా ఉంటుంది, ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో ఆయన వైభవాన్ని మొత్తం కీర్తించేటువంటి చక్కటి చూర్ణికా పఠనం చేసి శుభముహూర్త సమయానికి ఆ స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా చక్కగా జీలకర్ర బెల్లం పెట్టేటువంటిది ఆ సుముహూర్త ఘట్టం. కాబట్టి ఇప్పుడు చక్కగా ఆచార్య స్వామి వారు లగ్నాష్టక పఠనం చేస్తారు. అందరం కూడా వీక్షిద్దాము ధరిద్దాం. గోవిందా తదేవ లగ్నం జలం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే క్రీంగయుగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీర్వనజాలయా వసుమతి వరాహిణి వైష్ణవే వైదేహి వరదా రమా భగవతి సర్వేశ్వరి రుక్మిణి కళ్యాణి కరుణాన్విత అఖిల జగన్మాత మహీనాయకి పాయాప్తో భగవాన్ పురాణ పురుష తుర్యాత్సత మంగళ. ముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఆధావం బుధ సంభవాది వినుతస్యాంతోచ్యుతశాశ్వతః సంపుల్లామలపుండరీ కనయన పుణ్య పురాణ పుమాణ లోకేశ శ్రుతి చోర సోమకహరో మత్స్యావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయ దద్యాత్ సదా మంగళం. సావధాన లగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన. కళ్యాణో గమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణో కన్యాదాన పురస్సరం గురుకవి బ్రహ్మాశిశోనుగ్రహాద్ వాక్వోక్తం గణదంధనో దధిగుణో మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే తేజాదితం మంగళం. సావధాన లగ్నే సావధాన శ్రీనారాయణ ధ్యాన సావధాన. కాఠిన కమటో వరాహను హరి కళ్యాణదాయీ వటుః భార్గవ్యో రఘునాయకో యది పథర్ పుత్రస్య కల్కేతివతో బ్రహ్మాది స్థిత నామ రూప విలసో దేవో జగద్రక్షకః పాయాప్తో భగవాన్ పురాణ పురుష తుర్యాత్ సదా మంగళో. ముహూర్తే సావధాన సువర్ణే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన
శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతో సావధాన సుముహూర్తే సావధాన సుమలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన స్వస్తి శ్రీకల్పద్రోమకామకవి చింతారత్ననిర్జర గజాది విస్తారకస్య దేవానర ప్రస్తారకస్య వివిధగ్రాహ గుమగుమాయమాన ప్రంగజగల్లోల వేల్లితస్య మంజరే మంజరే లాలితస్య మహాతరంగిణే సంగ సమద్భూత మంగళభంగ శృంగారస్య గుణాధార భయపారావారస్య మధ్యప్రదేశే నిహార పటీర కర్పూర ప్రభాత జగథగాయమాన ధవళ ద్వీపే సంతాన సంతదోద్యాన పరివృతే అమృత పరిపూరిత పరిఘావలయితే హిరణ్యప్రాకార ప్రకాశమానే రత్న విచిత్రిత తోరణ ద్వార శోభిత వివిధ సౌధ విభ్రాజితే నిరంతరమండలే విలాసిని సహస్ర సంఖ్యాకీర్ణ వీధి విరాజితే కంఠ సౌభాగ్య నగరే శ్రీమతి వైకుంఠే సేనాది ప్రధాన కింకిర మందిర సందోహ విస్తృతే రంగన చిత్ర విచిత్రిత రత్న స్తంభ సహస్ర భాస్వత్తేజో విశేష విస్ఫూర్తిత మహనీయ సభామండప మధ్యస్థ మహాసింహాసనాధిరూఢస్య ఇంద్రాదిత్రయస్త్రింశత్కోటి దేవతా సంఘాత ఘూర్ణాయమాన సభా సన్నివేశస్య సర్పకోటి సౌందర్య దుర్యస్య విటపావిర్భూత శంఖ చక్ర గదాభయభరితస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన లగ్నహోరాత్రే కాననవాంశ ద్వాదశాంశ త్రింశదంశకాః శోభనాః సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన వరదా వరదా సుప్రసన్నా సుముహూర్తా భవంతు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువేణ అభిషాభిషోమాం సోమసే సుముహూర్తకాలే సూర్యాదీనానమానా గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు భవద్విపదే సంచతుష్పదే మంగళం పుట్టరేకాక్ష మంగళం గరుడధ్వజ విశ్వామిత్రాంతరంగాయ మిహిరానగరే వదే భాగ్యానాం పరిభాషాయ భవ్యరూపాయ మంగళో విప్రవక్తాయ దర్దో భ్రాద్రవిస్సహనైదయా నందితాకిల లోకాయ రామపుత్రాయ మంగళో రామచంద్ర భగవానుకి చక్కగా లేవండి మేడం వాళ్ళు లేచి గుళ్ళోకి కూడా వెళితే చక్కగా అక్కడ అమ్మవారికి కూడా జీలకర్ర బెల్లాన్ని ధ్రువమూర్తికి కూడా దేవాలయం లోపల సమర్పణం చేస్తారు.
నారాయణం సకమలం మమ మహాగుణేంద్ర వైభానసం మమ గురున్నిగమాగమేంద్ర పత్రికస్య పమరేజ ముఖాన్మునేంద్ర సర్వాణహంగుల గురోన్ ప్రణమామి మూర్ధా భవాయ మనోభవాయతే జలజాదోదర సంభవాయ చ భవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య పరిమితశక్త్యా ప్రీయమానస్య మహాజలోకస్య మధ్యే బ్రహ్మానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే తేజో వాయువాకాశమహతం వ్యక్తాఖ్య సప్తానాం పరివృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే శ్రీవరాహకూర్మానందాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం వితల సుతల తల తల రస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే సువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే మహానారాయమానస్య ఫణిరాజస్య తేజస్య సహస్రావణామణమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనే రక్షావతి సింధుమతి గంధవజ్రావతి యశోవతి జ్యేష్ఠదేవమునే విరాజితే నియమ నిర్వృతి వర్ణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలయతే అనేక్షుసురా సర్పిత దిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే శంభోగణశకులక్రౌంచ చాకశాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తి అదృక్షమద్వింద్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే ఆరగమిమరుల హరిళావృతభద్రాజగేతుమాల హిరణ్యగరమణక గురువరశాఖ్య వర్షాణాం మధ్యే వర్షే ఇంద్రగణేరునామ్రగవస్య పున్నాగంధర సౌమ్యారణపరతాఖ్య ఖండానాం మధ్యే ఖండే ఆదరోహాకార పంచాశక్తోరయోజన విస్తీర్ణ భూమండలే యోజన విస్తీర్ణ జంబోద్వీపే కారణ్యే ప్రజాపతి క్షేత్రే వందే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే దక్షిణ దిగ్భాగే శ్రీవేంకటాచలస్య ఉత్తరదిగ్భాగే మహానద్యోర్మధ్యదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రస్తుః పరార్థద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమవర్షే నవపక్షే ప్రథమదివసే ద్వితీయయామే త్రయోదశఘటికా ద్విచత్వారింశత్ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామ దేవేంద్ర సమయే కార్తికూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోచ్చిషవత్తమతామసరైవత చాక్షువైవస్వత సూర్య సావర్ణే ధర్మ సావర్ణే దక్ష సావర్ణే రుద్ర సావర్ణే బ్రహ్మ సావర్ణే ఇంద్ర సావర్ణే వేద సావర్ణాఖ్య చతుర్దశమన్వంతరాణాం సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం శ్వతీతేష తదుపరి అష్టావింశతి సహస్రాన్విత ద్వాపరయాతే ద్వాపరయుగే యాతే సప్తలక్షాబ్దే కృతయుగే యాతే షण्णवति సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే చతుస్సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశः సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలయుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాక్షకానాం మధ్యే శాలివాహన సఖే अस्मिन् देशे वर्तमाने व्यावहारिक चान्द्रमानेन ప్రభావాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధే నామ సంవత్సరే దక్షిణాయనే హేమంతరదో మార్గశిరమాసే శుక్లపక్షే పంచమ్యా సప్తమ్యాం శుభతిథౌ భానువాసరయుక్తాయాం నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ ప్రతిష్ఠాయ అస్యాం శుభతిథౌ అందరూ నమస్కారం చేసుకొని పలకాలమ్మా మమ
అనేక అనేక జన్మసు జన్మసు ఇహ జన్మని చ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త పాతకాధి సమస్త పురిత క్షయార్థం దశ పూర్వేష అపరేష మతో వంశ్యాన మాతృ వంశ్యాన సర్వేష పితॄణ కుంభీపాక లోహిత రామ ఆతపన సంఘాత కాలసూత్రాధి మహాఘోరేభ్యः ఉత్తీర్య సూర్యమండల పర్యంతం సూర్యస్వేర్వర్షహస్రావధానే ఏకైకతిలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే హరిలోకే నివాదనిత్యర్థః చంద్రమండల పర్యంతం ఘృతరాజేవర్తస్రావధానే ఏకైకైవాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే హరిలోకే నివాదనిత్యర్థః బాలికాద్వి సప్తర్ష మండల పర్యంతం ఘృతరాజేవర్తస్రావధానే ఏకైకైవాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే బ్రహ్మలోకే నివాసనిత్యర్థం నవమండల పర్యంతం ఘృతరాజేవర్తసహస్రావధానే ఏకైకమాఘాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే నక్షత్రమండల పర్యంతం ఘృతరాజేవర్తసహస్రావధానే ఏకైకయవాపకర్షణ క్రమేణ సర్వలోకైకర్షణ సంహిత కాలే లోకే నివాసనిత్యర్థం త్రిడే కృతాత్మిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతపరవాశ్రమేధాదిశతక్రతపుణ్యఫలావాప్యర్థం ప్రమోద సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్ష బల సిద్ధ్యర్థం దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన అరవ్యో విభవంతర్యామి అచ్చ స్వరూప రూప శ్రీ విఘ్నో మునీంద్రమదానుసారభిర్వాదభిర్వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః రూప గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస కన్యాదాన కల్పోక్త సకల పుణ్య ఫలావాప్త్యర్థం కన్యాదాన మహాదానం కరిష్యే కనక సంపన్న కనకాభరణైర్యుత దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ సలంకృతాం సాత్వీం సుశీలాయ సుమేధసే యతోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే స్వం పరా సర్వభూత సాక్షిణ సర్వదేవతా కన్యాం ప్రధాస్యామి ప్రీణాతు కమలాపతే. ఇప్పటి వరకు కూడా ఆచార్య స్వామి వారు మహాసంకల్పము అనే దాన్ని చక్కగా పఠించినటువంటి వారు. ఆ మహాసంకల్ప పఠనంతో పాటుగా ఈ కన్యాదానం చేయటం చేత ఎటువంటి ఫలితాలు వస్తాయో అవన్నీ కూడా మన చేత పలికించినటువంటి వారు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేయటం కోసం అని చెప్పేసి మరి ఆ వరుడెవరో కూడా తెలియాలి కదా. ఆ వరుడెవరో తెలియటం కోసం అని చెప్పేసి స్వామివారికి ప్రవర చెప్తారు. అంటే ఆయన గోత్రం ఏమిటి, ఆయన వంశం ఏమిటి, ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు ఎవరో చెప్తారు. అదేవిధంగా తల్లి గారైనటువంటి అమ్మ గురించి కూడా చెప్తారు. మరి దానము చెయ్యాలి అంటే అబ్బాయి గుణగణాలు తెలుసుకోవాలి కదా. సాధారణంగా అమ్మవారు విశేషమైనటువంటిదా, స్వామివారు విశేషమైనటువంటి వారు. ఇద్దరిలో ఎవరు గొప్పవారు? రాముడు గొప్పవాడా, సీతమ్మ గొప్పవాడా? ఇద్దరు గొప్పవాడు కాదు. ఎవరో ఒకటి వైపు ఉంటారు. ఎవరు? సీతమ్మ గొప్పదా, రాముడు గొప్పవాడా? ఏ రాముడి వారి తరపున ఎంతమంది? సీతమ్మ తరపున చేతులు ఎత్తండి అయ్యా. ఆడవాళ్ళంతా భూదేవి తరపునేనండి. సీతమ్మ వారు ఎంత వైపు ఉన్నారు? చాలా మంది. మా అమ్మ వైపు చాలా మంది ఉన్నారు. అయ్యో ఇంతకి బాగానే ఉందండి. మీ యొక్క రాముడు గుణగణాలు చెబితే. మా రాముడు కాదు, మా అమ్మ సీతమ్మ. మేము దానం ఇచ్చేవాళ్ళం. అది యథార్థానికి రామాయణంలో అత్యంత ముఖ్యమైనటువంటిది సీతారాముల ఘట్టంలో ఇద్దరిలో ఎవరు అంటే సాధారణంగా మనం కూడా చూడండి, ఒక అమ్మాయిని వరుడికి ఇవ్వాలి అంటే గుణగణాలు ఏంటో తెలుసు.
वासिष्ठगोत्रोद्भवस्य अजमहाराजवर्मण पौत्राय सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयारुषेय प्रवरान्वित वासिष्ठगोत्रोद्भवस्य महाराजवर्मण पुत्राय सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयारुषेय प्रवरान्वित वासिष्ठगोत्रोद्भवाय अदिन्द्याद्भुत नित्ययौवन स्वभावलावण्य रत्नाकराय अखिललोकगोत्रोद्भवाय श्री महाविष्णुस्वरूपाय अनन्तवाहनारूढाय श्रीरामचन्द्र परब्रह्मणे वराय राजा रामचंद्र भगवानुకి ఇప్పుడు చెప్పండి, రామచంద్ర ప్రభు యొక్క గోత్రం ఏమిటి? వశిష్ఠ గోత్రం. ఆయన ముత్తాత గారు ఎవరు? ముత్తాత గారు నాభాగ మహారాజు గారు. వారి యొక్క తాతగారు ఎవరు? అజమహారాజు గారు. మరి ఆయన తండ్రి గారు ఎవరు? దశరథ మహారాజు గారు. ఇప్పుడు వరుడు ఎవరో చెప్పండి? సాక్షాత్ కోదండరామస్వామి వారు వరుడుగా ఉన్నటువంటి వారు. ఇప్పుడు చక్కగా మన అమ్మ జానకమ్మ యొక్క వంశం గురించి చెప్తారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాము. మళ్ళీ మిమ్మల్ని అడుగుతా. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య నిమి మహారాజవర్మణో నత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య అస్మరో మహారాజవర్మణ పౌత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య మహారాజవర్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవే సర్వాలంకారవతే సర్వాంగణ సమ్మోహన సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత సౌందర్యవతే శ్యామలాంగే అజంత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య రత్నాకరే గోత్రోద్భవే సీతాదేవి నామ్ని ఇమాం కన్యాం దాస్యామి. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి గోత్రం ఏమిటి? గట్టిగా చెప్పండి, నీరసం వస్తుందా? గౌతమస గోత్రం. వారి ముత్తాత గారు ఎవరు చెప్పారు కదా? హ్రస్వరో మహారాజు గారు. వారి యొక్క తాతగారు